ఛాంపియన్ చాలా బాగుందన్న, నాకు చాలా నచ్చింది సినిమా. అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు ఉంటాయి, మన దేశం గురించి, మన మట్టి గురించి, మన కులం గురించి ఎన్నిసార్లు చెప్పినా చూస్తాం. ఈ దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే మన దేశంలో కులగజ్జి, దాని మీద వచ్చిన సినిమా దండోరా. అలాగే దయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేవా అనే దాని మీద వచ్చిన సినిమా ఈషా. అలాగే మన దేశం బైరాన్పల్లి అనే ప్రాంతం వాళ్ళు ఎలా నిలబడ్డారు, వాళ్ళ కోసం వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, వాళ్ళ ఎదురుబాటుతనాన్ని చూసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన దేశ ప్రభుత్వం అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆపరేషన్ పోలో అనే దానిపైన ఏంటి అనేది చాలా క్లియర్ గా రజాకార్ అనే సినిమా ఎలా అయితే చూపించారో ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అనే దీంట్లో బైరాన్పల్లి వాళ్ళు చేసిన వాళ్ళ త్యాగం గురించి చాలా బాగా చెప్పారు, వాళ్ళ పోరాటం గురించి చెప్పారు. సో అది బాగా అనిపించింది. అండ్ రోషన్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉందన్న. నేను ఒక కంప్లీట్ యాక్టర్ అయితే చూసా రోషన్ లో. అనసూర రాజన్ గారు అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా, మన 16 అనాలు తెలుగు అమ్మాయి అంటాం కదా, అలాగా ఆవిడ పెర్ఫార్మెన్స్. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సినిమాలో, బలగం సంజయ్ గారు, రచ్చ రవి గారు, సో ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం, ప్రతి క్యారెక్టర్ గుర్తుపెట్టుకుంటాం అనమాట సినిమాలో. బాపు క్యారెక్టర్ ఆయన చేసిన ఆయన కానీ, ఆవిడ ఆయన వైఫ్ క్యారెక్టర్ కానీ, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓ చిన్న బాబు ఉంటాడు, అతని క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అభయ్ అన్న ఉంటాడు, అభయ్ నవీన్ అన్న, ఆయన తమ్ముడికి చెల్లి క్యారెక్టర్ కి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుపెట్టుకున్నాం అంటే సినిమా సక్సెస్ అన్న అది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ గిరగిర సాంగ్ వింటుంటే ఒక వైబ్ వస్తుంటే, థియేటర్ లో చూస్తుంటే వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మిక్కీ జే మేయర్ గారు ఇలాంటి మ్యూజిక్ కూడా ఇస్తారా అనిపించింది అనమాట. సో ఓవరాల్ థియేట్రికల్ వాచ్ ఫిలిమ్స్ మన 25th డిసెంబర్ కి మన తెలుగు ఫిలిం లో వచ్చాయి. 4 సినిమాలు తెలుగు సినిమాలే, 4 కూడా మంచి మెసేజ్ ఉండి మనకి మన దేశం మీద ప్రేమని, కులం వదిలేయాలన్న మాటని, ఆత్మలు ఉన్నాయా లేదా అనే దాని విషయాన్ని, అలాగే ఫిక్షనల్ గా శాస్త్రమా సైన్స్ అనే విషయాన్ని, సో ప్రతిదీ చెప్పిన సినిమాలు, థియేటర్ లో చూసే సినిమాలు వచ్చాయి. రండి, థియేటర్ కి రండి, చూడండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. శ్రీకాంత్ గారిని మించిపోతారా రోషన్ గారు? తండ్రిని మించిన తనయుడు అవ్వాలని ఏ తండ్రి అన్నా కోరుకుంటాడన్నా, నేను అదే. నాకైతే శ్రీకాంత్ గారిని మించిపోయాడని అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ లో ఆయన ఇచ్చిన ఎమోషన్, ఆ పెయిన్ ఏదైతే ఉందో, నాకైతే కొత్త హీరోని చూసినట్టు అనిపించలే. అంటే ఆయన ప్రీవియస్ చేసిన 2 సినిమాలు చెల్లించుకున్నా, ఒక ప్రాపర్ కంప్లీట్ యాక్టర్ ని చూసాను అనే ఫీల్ వచ్చింది అనమాట. శ్రీకాంత్ గారు కాదు, శ్రీకాంత్ గారిని మించిపోయిన నటుడే అవుతాడు ఖచ్చితంగా. నాకు తెలిసి శ్రీకాంత్ గారి తనయుడు రోషన్ అనే కంటే రోషన్ గారి తండ్రి శ్రీకాంత్ గారు అనే స్టేజ్ కి ఆయన ఎదుగుతాడు. వదిలేస్తే అది ఛాంపియన్ అంటే అతను పోయా. ఈ సినిమా 1,00,000 కోట్లు క్రాస్ చేసింది అంతే. ఎన్ని కోట్లు వచ్చినా తక్కువే. 1000 కోట్ల, 10,000 కోట్ల, 50,000 కోట్ల, 70,000 కోట్ల, 1,00,000 కోట్ల, ఎన్ని వచ్చినా ఏమవుతుంది చెప్పండి. ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ. రోషన్ అన్న దయచేసి నువ్వు అన్ని సినిమాల్లో చేయన్నా. రోషన్ అంటే ఇంకా ముందు గుర్తొచ్చేది రోషనే, హృతిక్ రోషన్ కాదు. హృతిక్ రోషన్ నే మించిపోయిన యాక్టింగ్ చూసారా మాట్లాడుతున్నాను. బుర్రంగా ఛాంపియన్. నేను ఒక ఛాంపియన్. ఇప్పుడు ఆ సినిమా చూశాను కాబట్టి, సినిమా చూసిన తర్వాత నేను కూడా ఛాంపియన్ అవుతా. జీవితంలో సాధించడానికి పోతున్నా. నేను కూడా ఛాంపియన్ అయ్యే తిరిగి వస్తా. ఇదంతా నాకు అవును. ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ అంతే. ఫస్ట్ ప్లేస్ ఉందంటే ఈ మూవీకి, ఈ సినిమాకి. ఈ సంవత్సరం కాదు, ఇంకా ముందు ఇంకా తెలుగు సినిమా పేరు పుట్టినప్పుడు టాంచి ఈ సినిమాయే నెంబర్ 1 అంటే గుర్తు పెట్టుకోండి. ఇంకొక 100 రోజుల తర్వాత ఫంక్షన్ చేస్తాము, దాంట్లో నేనే మాట్లాడతాం. మళ్ళీ ఖచ్చితంగా నేనే గెస్ట్ గా పోయాను మాట్లాడతా, చీఫ్ గెస్ట్ గా పోయాను మాట్లాడతా. చూస్తా ఉండండి, మనం అంతా ఛాంపియన్స్ అవ్వాలంటే ఇలాంటి సినిమాని ఆడియన్స్ అండి. పైగా టికెట్ కూడా 100 రూపాయలే. చూడాలి అందరూ. ఇలా ఎదుర్కొన్నారో అన్నట్టు చూపించారు. ఇప్పుడు కూడా మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా మన బయట వాళ్ళు వచ్చినా కూడా మనం పోరాడి ముంగడ ఉంటేనే మన ఇండియా కాపాడుకుంటాం, మన భారతదేశం కాపాడుకుంటాం. బయట మనం అవకాశం ఇవ్వద్దు అన్నట్టే ఒక సినిమా అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు కూడా మన భారతదేశం కాపాడుకుంటూ ఉంటే మనం ఎక్కడ పోయినా మనం స్వతంత్రంగా బతకొచ్చు, మంచిగా ఉండొచ్చు అని చెప్తున్నా. అది బాగుంది. గిర్ర సాంగ్ అది ఒక మంచి బెస్ట్ మూవీ, చాలా బాగుంది డాన్స్. కాకపోతే ఇంకా 2-3 పాటలు ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే. సాంగ్స్ మీద ఒక్క సాంగే బాగుంది, 2-3 సైడ్ సాంగ్ చాలా బాగుంది. ఇంకా 2-3 సాంగ్స్ ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే. ఇది రజాఖాన్ సినిమా కాబట్టి, రజాఖాన్ మూవీ తెలంగాణ సంబంధించింది కాబట్టి మూవీ అలానే ఉంటది. నెక్స్ట్ రాబోయే సినిమాలో మన రోషన్ గారు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, ఇంకా బాగా మంచి పూర్తి కోరుకుంటున్నా. ఇద్దరు బాగా చేశారు, హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు, సూపర్ చేశారు. అంటే ఎక్కడ కూడా మనకి తక్కువ కాకుండా
చాలా బాగా చేసారు యాక్టింగ్. హీరోయిన్ మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు, సూపర్. సక్సెస్ మీట్ కి రెడీ అయిపోండి. బ్లాక్ బస్టర్ సినిమా. రోషన్ గారు సూపర్ ఉన్నారు. అనస్వర ఇంకా చించేసింది, చెప్తున్నా కదా, వెళ్ళి చూడండి. బాగుంది. హైలైట్స్, క్లైమాక్స్, ఇంటర్వెల్, లవ్ ట్రాక్, సాంగ్స్ అన్ని బాగున్నాయి, చూసుకోండి. ప్రదీప్ అద్వైతం ఇస్ అ డైరెక్టర్ దట్ స్టేస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, సూపర్ సూపర్, అన్ని బాగున్నాయి. సినిమా అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ చూస్తాను. బ్లాక్ బస్టర్ చూసా, ఇది చాలా బాగుంది. యా మూవీ చాలా బాగుంది. యా చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్, ఎవ్రీథింగ్ ఆల్ రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు, ఎవ్రీ మ్యాన్, ఉమెన్, హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. పక్కా అంతకు మించి ఉన్నాడు రోషన్, చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. యా ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ, ఫ్రమ్ స్మాల్ కిడ్ టు ఓల్డ్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. చాలా బాగుంది, సూపర్. అదైతే థియేటర్ లో చల్లంగా ఉండాలి సాంగ్, ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా అంతా బాగుంది. మా మామయ్య ఫస్ట్ మూవీ ఇది, పక్కా సక్సెస్ కొడతాడు. ఆల్ ద బెస్ట్ మామయ్య. లవ్ ట్రాక్ వల్ల డీవియేట్ అయిపోవడం గానీ, అనవసరమైన సాంగ్స్ గానీ ఇవేం లేకుండా స్టోరీ మీద ఉండి మనకి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తూ ఊరిలో ఉన్న జనాలు ఏం చేశారు, ఏం సాధించారు, ఎంత కష్టపడ్డారు అది సాధించడానికి, ఇది అంతా కూడా డైరెక్టర్ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా చూపించారు. అండ్ రోషన్ బాబు గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ డాన్స్, అసలు మిమ్మల్ని చూస్తుంటే కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు. చూస్తూ ఇంకా చూడాలి అనిపించింది. అండ్ ఆయన మాతో పాటు స్క్రీన్ లో కూడా ఉండే, డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు కూడా అబ్బా ఏమున్నాడ్రా బాబు అనిపిస్తుంది. మొగోళ్ళకి ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంకా అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా పెరుగుతారో మీ ఓకే వదిలేస్తున్నాను. ఇంకా మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ లో ఇంకా బాబు దిగాడు, రోషన్ బాబు. మేము రోషన్ బాబు అని పిలుస్తాం, ఫిక్స్ రోషన్ బాబు, మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా అంత బాగున్నారు మీరు. అండ్ ఎస్, ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు, 3-4 ఏళ్ళు వెయిట్ చేసి వచ్చినందుకు దానికి తగ్గ ఫలితం అన్న ఛాంపియన్ ఏదైతే ఉందో, ఆ మూవీకి ఏదైతే టైటిల్ పెట్టుకున్నారో ఆయన యాక్టింగ్ కి ఆ టైటిల్ యాప్ట్ అన్న. ఆయన యాక్టింగ్ కి, ఆయన పర్ఫార్మెన్స్ కి ఆ టైటిల్ యాప్ట్. నాలో సత్తా ఉంది, నేను ప్రూవ్ చేసుకోగలను అని ఒక కాన్ఫిడెన్స్ తో వచ్చారు. అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, డెఫినెట్లీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. శ్రీకాంత్ గారు డెఫినెట్లీ ప్రౌడ్. రాకపోవచ్చు తనకి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో రియల్ గా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మనం ఉన్నాయి. రజాకారుల విషయం, ఇంకోటి బ్రిటిషర్స్ మనల్ని ఎలా చూసేవాళ్ళు, ఇలా కొన్ని ఇష్యూస్ చాలా క్లియర్ గా చూపించారు. నిజంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవరికైనా ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా అలా జరిగి ఉన్న టైంలో మనం ఉంటే ఇలాగే రియాక్ట్ అయ్యే వాళ్ళం. బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీ సెకండ్ చాలా 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 బాగుంది. కొన్ని సినిమాల్లో అరే ఈ పాయింట్ ఎందుకు వచ్చింది, ఈ పాయింట్ ఎందుకు అనే డౌట్స్ రైజ్ అవుతాయి. బట్ ఇందులో ఉన్న కనెక్టివిటీ చాలా 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 బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఇంకోటి డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఇందులో ఉన్న ప్రతి పాత్రకి ఒక క్యారెక్టర్ ఉంటది అని. అది చాలా చాలా బాగా అనిపించింది. ఈవెన్ రచరవి గారు కానీ, బలగం సంజయ్ గారు కానీ, ఇంకా చాలా మంది చాలా 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 క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. మెయిన్ గా మ్యూజిక్ ఇంకా బాగుంది. థియేటర్ కి రండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా అసలు అది కామెంట్స్ కూడా చూసాను నేను కొన్ని. హాలీవుడ్ రిలేటెడ్ లా ఉన్నాడు అబ్బాయి అని కొన్ని కామెంట్లు చూసాను. నిజంగా అలాగే ఉన్నాడు థియేటర్ లో. ఆ కట్అవుట్ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. పల్లి నిజమైన స్టోరీ. దీని మీద బుక్ కూడా ఉంది. చాలా మందికి తెలంగాణ చరిత్ర తెలియదు కనుక ఇదేమి క్రియేటెడ్ కాదు, అందులో ఉన్న చాలా థింగ్స్ రియల్. అట్లాగే వాళ్ళు యాక్ట్ చేయడం కూడా అంత న్యాచురల్ గా చేయడం, పల్లెల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ బయటికి రావడం. నిజంగా బైరాన్పల్లి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మాతో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలం అంతా చూస్తామని ఏడుస్తూ వెళ్ళారు. లాస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అంటే ఛాంపియన్ తను సాక్రిఫైస్ చేసి మట్టిని ముట్టుకోవడము, ఇంకా లాస్ట్ ఆ పాట వస్తుంటే మేమైతే లేకపోయినాం. తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎమోషన్ చాలా కనెక్ట్ అవుతారు. అండ్ గ్లోబల్లీ నేషనల్ వైడ్ కూడా ఒక ప్యాట్రియోటిజం ని చూపించారు. అది చాలా మంచి మెసేజ్.
కమర్షియల్ గా సాంగ్స్ కూడా బ్యూటిఫుల్ గా వచ్చాయి. హీరోయిన్ ఇస్ సో నాట్ ఓన్లీ ప్రెటీ, వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఐ కెన్ సే. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ అంత హార్డ్ వర్క్ మీరు చేసి ఇంత మంచి సినిమా మాకు ఇస్తున్నందుకు. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.